నేను దర్శించిన మహాత్ములు శ్రీ పాకలపాటి గురువుగారు అంటారు భరద్వాజ గారు. 5వ అధ్యాయము చరమ సందేశం. రెండవసారి నేను బాబుగారిని దర్శించినప్పుడు జరిగిన సంభాషణ ప్రత్యేకంగా వ్రాయవలసి ఉన్నది. ఆ సందర్భంలో నేను బాబుగారు వద్ద 3 రోజులున్నాను. నా వివాహ ప్రస్తావన అయ్యాక బాబుగారు ఒక కొయ్య పిల్లవాడిని పిలిచి చెంబుతో నీరు తీసుకొని తమతో కూడా రమ్మని అవసరం తీర్చుకోవడానికి అడవిలోకి వెళ్లారు. వారటి వెళ్ళగానే వారి స్థితి ఏమిటి, వారి సాధన ఏమిటి అన్న ప్రశ్నలు నాలో తలెత్తాయి. నేను గమనించినవి 3 విశేషాలున్నాయి. 1. అంత విస్తారమైన అడవిలోని క్రూర మృగాలు, పాములు, దొంగల దగ్గర నుండి సర్వము వారి ఆధీనములో ఉంటాయి. అడవిలోని ఏ గ్రామస్తులొచ్చి పులి వారి ఊళ్ళోకి వచ్చి పశువులు నెత్తుకుపోతుందని వారితో చెప్పుకున్నా ఆయన ఆ దిక్కుగా చూచి ఇక రాదులే అంటే ఇక రాదు. 2. ఏ సమయంలో ఎంతమంది వారి దర్శనార్థం హఠాత్తుగా ఆశ్రమానికి వచ్చిన అందరికీ కొద్దిసేపట్లో భోజనం పెట్టేవారు. 3. వారి శరీరంపైనున్న ఇస్త్రీ బట్టలు ఏమాత్రం నలిగినా వాటిని మార్చివేసి మళ్ళీ ఇస్త్రీ బట్టలు వేసుకోవలసిందే. ఇలా సగటున రోజుకి 4-5 సార్లన్న గుడ్డలు మారుస్తున్నారు. వేసుకున్నన్ని రోజులలో ఎవరూ వచ్చి ఆ బట్టలు ఉతకడం కానీ ఉతికించి తీసుకురావటం కానీ జరగలేదు. వారికి ఎన్ని బట్టలు ఉండాలోనని ఆశ్చర్యం వేసింది. వెంటనే లేచి కుటీరం లోపలికి వెళ్ళి వారి సామానంతా గాలించాను. అంతా తరచుగా మార్చి ఎప్పుడూ మంచివి తొడుక్కో ఉండటానికి కావలసిన వస్త్రాలు లేనే లేవు. విడిచిన గుడ్డ ఎక్కడా కనిపించలేదు. అది నాకు వింతగా తోచింది. వెనక వంటపాకులో కూడా ఎప్పుడెంతమంది వచ్చినా వడ్డించి పెట్టడానికి తగిన బియ్యము, పప్పు, కూరలు వంటి పదార్థాలు కానీ అన్ని వంటపాత్రలు కానీ లేవు. ఒక పెట్టిలో కొద్ది డైరీలు బైండ్ చేసి పెట్టిన పాత కళ్యాణ్, కల్పతరు హిందీ పత్రికలు మాత్రము ఉన్నాయి. 1-2 కళాలున్నాయి, అంటే పెన్నులు. ప్రక్కనే గూట్లో పాండురంగ మహత్యము, ఉత్తర రామచరితము వంటి గ్రంథాలున్నాయి. నేను ఇవన్నీ బాగా పరిశీలించడం అయ్యేసరికి కొద్ది దూరాన బాబుగారు తిరిగి వస్తున్న అలికిడి వినిపించింది. ఆయన 1-2 సార్లు గాడ్రించి ఉమ్మేసిన శబ్దము అస్పష్టముగా ఆ కొయ్య పిల్లవానితో మాట్లాడుతుండటము వినిపించాయి. వెంటనే నేను ఏమీ ఎరగనట్లు పంచలోకొచ్చి కూర్చున్నానే కానీ నేను చేస్తున్నదంతా ఆయనకు తెలుస్తుంటుందనిపించింది. మరుక్షణమే ఆయన కుటీరాన్ని సమీపించారు. వారి ఎడమ చెయ్యి ఆ కొయ్య యువకుని భుజం మీదున్నది. ఆయన ఆ ముంగిట్లో కొంచెం దూరంగా నిల్చొని నవ్వుతూ నా కేసు చూచి కనుబొమ్మలెగరేశారు. ఇందాకటి నుంచి అంతా గాలించావు కదా, నీకేమి తెలిసింది అని నన్ను ఎగతాళి చేస్తున్నట్లున్నది వారి చూపు. ఇంతలో ఆ కొయ్య పిల్లవాడు కొండతో నీరు తెచ్చి వారి కాళ్ళు, చెప్పులు, చేతులు కూడా కడిగాడు. తువ్వాలతో తుడిచి వారు విడిచిన చెప్పులు చూరులో గుచ్చి వెళ్ళిపోయాడు. వారు నన్ను పలకరించిన విధానం నన్ను రెచ్చగొట్టింది. ముసుగులో గుద్దలాటగాక బయటపడి వారిని అడిగేయటం మంచిదనిపించింది. కానీ వారు నిజమే చెబుతారా అనిపించి బాబుగారు ఒక విషయం అడుగుతాను, నిజం చెబుతారా అన్నానే కానీ అంతటి వారినలా అడగకూడదేమోనన్న జంకు తొంగి చూచింది. నేనెందుకు చెప్పాలి అని ఆయనని అడిగితే నా సమాధానం ఏమిటి? నాకు నిజం చెబితే ఆయనకు ఒరిగేది, లేకుంటే ఆయనకు పోయేది ఏమిటి? ఆయన చెప్పిన దాని వలన నేను సాధించగలదేమున్నది? బాబుగారు నేను ఊహించినట్లు సమాధానం ఇవ్వలేదు సరికదా. ఎంతో హుషారుగా తల ఎగరవేస్తూ ఒక్కటేమిటి 1,00,000 అడుగు చెబుతాను అంటూ నా తొడపై చెయ్యి వేసి చరిచి ప్రక్కనే కూర్చున్నారు. వారి సన్నిధిలో నేను గమనించిన లీలలు చెప్పి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటారు అన్నాను. ఆయన నవ్వుతూ నా ముఖం కేసి పరిశీలనగా కొద్దిసేపు చూచి ఇవేమీ పుస్తకాలకు ఎక్కించానంటే చెబుతాను, సరేనా అన్నారు. నేను మాటిచ్చాను. అందుకే వారు చెప్పిన విషయాలన్నీ వ్రాయవచ్చో వ్రాయకూడదోనన్న సందేహంతోనే మొదట ముద్రణలో వ్రాయలేదు. బాగా ఆలోచించిన మీదట వాటిలో కొన్నైనా ప్రకటించడం వలన సాధకులకు ఎంతో ఉపయోగముంటుంది అనిపించి కొన్నిటిని వ్రాస్తున్నాను. బాబుగారు కొద్ది నిమిషాలు మౌనంగా కూర్చొని ఇదే గాయత్రి సిద్ధి అంటే అన్నారు. మరికొన్ని క్షణాలాగి అన్ని రూపాలలోనూ ఉన్న పరమాత్మ శక్తి మనను శాశ్వతంగా అనుగ్రహించడమే గాయత్రి సిద్ధి.
అదే మనలోను ఉండి మనను ప్రేరేపిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడూ మరవకుండా శ్రద్ధాభక్తులతో మాతృభావంతో దానిని గుర్తిస్తుంటే మనమేమి కోరనెక్కర లేకుండానే అన్నింటా ఉన్న ఆ శక్తి చంటి బిడ్డకు వలె మనకు అవసరమైనవన్నీ చేస్తుంటుంది. అన్నీ చేసేది ఆమెనని కృతజ్ఞతతో గుర్తుంచుకోవాలి. తనకంతటి స్థితి కలిగిందన్న తలంపు వచ్చిన అహంకారం తలెత్తిన అదే ఆమెకు మనకు మధ్య తెర అవుతుంది. అప్పుడు కూడా అట్టి సాధకునికి పూర్వపు తపస్సు వలన కొంత శక్తి ఉండవచ్చు. దానితో అతడు చేసే కార్యాలు మాత్రం తగనివి. పరమాత్మ వద్ద దొంగతనం చేసినట్లే అవుతుంది. ఈ విషయం ఎప్పుడు ఏమారకుండా ఉండగలగటమే గాయత్రీ సిద్ధి. గాయత్రీ మంత్రం ఎలా జపించాలో తెలుసుకొని జపిస్తే ఇట్టి స్థితి కలుగుతుంది అన్నారు. ఆ మాట వినడంతోనే నా ప్రాణాలు లేచి వచ్చాయి. ఏ మంత్రమైనా సిద్ధి లభించాలంటే ఆ మంత్రసిద్ధి పొందిన వారి వద్దనే ఉపదేశం పొందాలని, వారి సేవలో ఉండి దానిని అనుష్ఠించవలసిన విధానం తెలుసుకోవాలని వెనుక పెద్దల వల్ల విన్నాను. సామాన్యంగా అందరూ ఉపనయనములో అంతటి వారి వద్ద ఉపదేశం పొందలేకపోవడమే నేటి ప్రజల లోపమని కూడా పెద్దల వల్ల విన్నాను. అప్పుడు నాకు ఉపనయనములో జరిగిన ఉపదేశం పట్ల అసంతృప్తి కలిగి ఆ మంత్రసిద్ధి కలవారు లభిస్తే మళ్ళీ ఉపదేశం పొందాలని ఎంతగానో అనుకున్నాను. అప్పుడు నాకు ఉపనయనములో జరిగిన ఉపదేశం పట్ల అసంతృప్తి కలిగి ఆ మంత్రసిద్ధి కలవారు లభిస్తే మళ్ళీ ఉపదేశం పొందాలని ఎంతగానో అనుకున్నాను. ఆనాడు అలాంటి మహాత్ముని చూస్తున్నాను. అందుకు నిదర్శనంగా వారి శక్తిని చవిచూచాను. ఈ అవకాశం వదులుకుంటే ఇక రాదనిపించింది. అలా అయితే బాబుగారు, మీరెవరైనా యోగ్యులను ఎన్నుకొని వారికి ఆ మంత్రం ఉపదేశించరాదా? సిద్ధి కలిగి ఉండి గాయత్రి ఉపదేశించేవారు లభించినందువల్ల ఉపనయనాది సంస్కారాలన్నీ ఈనాడు నిరార్థకాలవుతున్నాయి అన్నాను. బాబుగారు నవ్వి ఊరుకున్నారు. ఆ నవ్వు నాకు అర్థమైంది. నా మనసులో ఉన్న ఆ యోగ్యుడు నేనే. మళ్ళీ అదే ప్రశ్న వేశాను. ఈ రోజుల్లో ఉపదేశించగలవారే లేరు, అలాంటి వారును ఆ ఉపదేశం పొందగలవారు లేరు అన్నారు. అలా అంటున్నప్పుడు వారి ముఖం ఎంతో గంభీరమైంది, కంఠధ్వని దృఢమైంది. అయినా నేను ఆ ప్రసక్తి విడవదలుచుకోలేదు. ఉపదేశించగలవారు మీరున్నారు కదా అందామనుకున్నాను. కానీ ఆ వాక్యంలో రెండవ భాగం నాకు అవరోధమయ్యింది. నా భావాలు వారికి తెలియకుంటేగా. మళ్ళీ చిన్నగా నవ్వారు. నేను ఆ నవ్వును పట్టించుకోకుండా పట్టుదలగా అడిగాను. అంటే నాకు బాగా అర్థం కాలేదు, వివరించండి. బాబుగారు అన్నారు, ఉపదేశం అంటే చెవులో మంత్రం చెప్పడం మాత్రమే కాదు, ఎక్కడో ఉన్నాడని నీవు తలుచే పరమాత్మ అన్ని రూపాలలోనూ నీలోనూ కూడా ఈ క్షణములో ఉన్నారన్న దర్శనం. అంటే ప్రత్యక్షానుభవం ఇవ్వగలిగితేనే ఉపదేశం అవుతుంది. ఉదాహరణకు రామకృష్ణ పరమహంస తమ పాదస్పర్శతో వివేకానందునికి అటువంటి అనుభవం ఇచ్చారు. అలా అయితేనే ఉపదేశం. వారి మాటలలోనూ ముఖంలోనూ ఒక విధమైన ఉత్తేజం ప్రకటమైంది. అంతటి వారు మీరున్నారు కదా అనదచ్చాను. కానీ అంతలోనే ఆయన, ఒకవేళ పరమహంస అంతటి వారును ఆయన చేయగల ఉపదేశాన్ని తీసుకోగలగాలంటే వివేకానందుడంతటి వాడు కావాలి. వెంటనే ఉపదేశాల కోసం పెరగెత్తవద్దు అన్న సాయిబాబా వాక్యానికి ఎంతో లోతుందో నాకు అప్పుడు అర్థమైంది. సప్తఋషి మండలం నుండి మానవ కళ్యాణానికి అవతరించిన దివ్యాంశ సంభూతుడు వివేకానందుడని పరమహంసయే ఒకసారి చెప్పారు. వేరు దారి తోచకపోని ఎవరినైనా దగ్గరకు తీసి వారికి సరియైన శిక్షణనిచ్చి అంతటి ఉపదేశాన్ని అర్హులుగా తీర్చిదిద్ది అయినా మీరు ఉపదేశించడం మంచిది, లేకుంటే ఈ విద్యే అంతరించిపోవచ్చు అని గొణిగాను. ఆయన చురుకుగా ఒకసారి నా కేసు చూచి అందుకు అర్హులేర్పడినప్పుడు మేము శరీరం విడిచాకైనా ఉపదేశించగలం అన్నారు. 10 నిమిషాలు నాకేమనాలో తెలియదు. అంతలో ఆయనే ఇలా చెప్పసాగారు. అసలు ఈ రోజుల్లో జరిగేది ఉపదేశమే కాదు. మంత్రానికి శక్తి, బీజము, కీలకము, ముద్ర అన్నవి 4 ఆయువుపట్లు వంటివి.
అవేమిటో తెలిసినవాడే లేడు. ప్రతివారు జపం చేసే ముందు ఇది బీజము, ఇది శక్తి, ఇది కీలకము అంటూ ఆ మంత్రములోని భాగాలు ఊరికే చెప్పుకొని తర్వాత నామం జపించినట్లు మంత్రం జపిస్తారు. అది సరికాదు. మంత్రములో ఒక్కొక్క బీజాక్షరాన్ని ఎలా ఉపయోగించాలన్నది బీజము, శక్తి, కీలకము అన్న పదాలు సూచిస్తాయి. వాటి అర్థమేమిటో తెలియకుండా వాటిని వల్లిస్తే ఏమవుతుంది? రోడ్డు మధ్యలో కారు చెడిపోయిందనుకో, అప్పుడు రెంచి, స్పానర్, జాకీ అన్ని పరికరాలు ఉపయోగించి కారు నడిచేలా చేయటం శక్తి. బీజం, కీలకం అన్న వాటి అర్థం తెలిసి వినియోగించటం. అలా కాక కారు ఎదుట కూర్చొని ఆ 3 పరికరాలను ఎదుట నుంచి కొని వాటిని చూపుతూ వాటి పేర్లు చెప్పినంత మాత్రాన కారు నడవనట్లే. ఆ బీజాక్షరాలు వల్లించినందువలన మంత్రం సజీవం కాజాలదు. ముద్ర అంటే కూడా చేతులు, వ్రేళ్లు కొన్ని భంగిమలలో ఉంచడం అనుకుంటారు. వాస్తవం అంత మాత్రమే. అయితే వాటిని గురుముఖతః తెలుసుకోవలసిన అవసరమేమిటి? వాటి ఫోటోలు చూచి ఎవరైనా నేర్చుకోవచ్చు కదా. మన చేతులు, వ్రేళ్లు మనలోని కొన్ని క్రియాశక్తులకు సంకేతాలు. ఆ క్రియాశక్తులను మనమే రీతిగా వినియోగించుకుంటే మంత్రం శక్తివంతమవుతోందో తెలియాలి. వాటిని అలా పెట్టుకోగలగాలంటే అది తెలిసిన గురువు వద్ద అందుకు కావలసిన యోగ ప్రక్రియలు అభ్యసించాలి. నా ఆశలు పూర్తిగా అడియాశలయ్యాయి. సర్వము తెలిసిన వారు, సమర్థులు ఇలా అంటుంటే నా వంటి ముముక్షువుల గతి ఏం కావాలి అనుకున్నాను. ఇంతలో బాబుగారే అన్నారు, నన్నే కాదు, ఎప్పుడూ ఎవరిని మంత్రం ఉపదేశించమని అడగవద్దు. ఎవరైనా నీ వద్దకొచ్చి నేను నీకు ఉపదేశం ఇస్తాను, నీకంత ఒరుగుతుంది అని చెప్పినా నమ్మవద్దు. ఉపదేశం అంటే ఏమి తెలిసిన వాడవుడు అలా అనడు. అసలు ఉపదేశం తీసుకొనడమే ఎంతో బాధ్యతతో కూడిన పని. మంచి కారు కొనుక్కోవడం వంటిదే అనుకో. కారు కొన్నంత మాత్రానే ఒరిగేదేమీ లేదు. ఎంతో బాధ్యత మీద వేసుకున్నట్లే. దానిని ఉపయోగించుకోగలగాలంటే కొద్దో గొప్పో దాని నిర్మాణము, అది పనిచేసే తీరు తెలుసుకోవాలి. మధ్యలో ఏ ఇబ్బంది వచ్చినా దానిని చక్కదిద్దుకోవడం చేతనవ్వాలి. పెట్రోలు, ఆయిలు, సెఫ్నీ చక్రాలలో గాలి సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. బాగా డ్రైవింగు వచ్చి ఉండాలి. కారణం ఆ కారుకు డ్రైవరు నీవే. ఆ మాటలు వింటుంటే నాకెంతో నిరుత్సాహం కలిగింది. అయినా ఇలా అన్నాను, అయితే మరి కొంతమందికి మంత్రం ఫలించినట్లు కనిపిస్తుందే. అదీకాక పెద్దల వద్దకెళ్ళి ఉపదేశం పొందనిదే లాభం లేదంటారు కదా. దేశంలో ఎందరో ఉపదేశాలు చేస్తున్నారు, ఎందరో పొందుతున్నారు కదా అన్నాను. బాబుగారు వెంటనే చెప్పారు, దానికేమున్నది, ఉపనయనాలు, పెళ్లిళ్ళు, తద్దినాలు కేవలం ఎలా లాంఛనాలుగా మారిపోయాయో ఉపదేశము అలానే అయ్యింది. దాని అర్థం తెలియక చేసేవారు కొందరైతే 10 మందిని తమ కాళ్ల వద్ద కట్టేసుకోవడానికి మరికొందరు ఉపదేశాలు చేస్తున్నారు. ఏ కొద్ది మందికైనా మంత్రం ఫలించినట్లు కనిపిస్తే అందుకు కారణం పూర్వజన్మ సంస్కారంగా వారిలో సత్వగుణం బలంగా ఉండడమే. అటువంటి వారికి నామజపంతో కూడా అలాంటి ఫలితమే వస్తుంది. వారు గాయత్రి మంత్రం జపించినా నేను చెప్పినదంతా తెలియకుంటే దాని నామంగా జపించినట్లే అవుతుంది. కానీ మంత్రజపం అవ్వదు. రెండింటికి తేడా ఉన్నది. నామజపములో శరణాగతి ఇమిడి ఉన్నది కనుక మన హృదయంలోని భగవంతుడే మనలో తగిన మార్పు తెస్తాడు. మంత్రజపములో బాధ్యత మనపై కూడా ఉంటుంది. మంత్రానుష్ఠాన విధానం తెలుసుకొని చెయ్యడం మన బాధ్యత. అయితే మా వంటి వారి గతేమిటి వెంటనే అడిగేశాను. దానికేమి, నీవు పోతున్న మార్గం కూడా రాజుబాటే. ఇంత బాధ్యత వహించి సాధించేవారు ఏ స్థితి పొందుతారో దానినే నీవు వెళ్లే మార్గంలో కూడా చేరుతారు. నీవు పోతున్న మార్గం టూరిస్టు బస్సులో సీటు రిజర్వ్ చేయించుకోవడం లాంటిది. భక్తి శ్రద్ధలనే ఛార్జీ చెల్లించుకుంటే ఆ బస్సు వాడే నిన్ను గమ్యం చేరుస్తాడు. మధ్యలో బస్సుకే ఇబ్బందులొచ్చిన బాధ్యత అతనిదే. నీకు భోజనము, కాఫీ మొదలైన వసతులు కూడా అతడే చూస్తాడు. అతనిపై విశ్వాసముంచి సమయానికి బస్సులో హాజరవ్వడమే నీ పని. బాబుగారి నోటి వెంట సాయినాథుడే అలనాటి తమ ఆదేశానికి అర్థం వివరిస్తున్నారని వెంటనే స్మరించింది.
నీ వెళుతున్న ఆధ్యాత్మ పదములో అంతర్భాగంగా బాబుగారు బాధ్యతలన్నీ స్వీకరించి వివాహం చేసుకోమని చెప్పారని, అది కూడా వారి ద్వారా సాయికి అందించిన సందేశమేనని అర్థమైంది. ఒక వంక రుణానుబంధాలు నా సాధనకు అంతరాయం కాకుండా సలహా ఇచ్చారు. అటుపై నా కర్తవ్యం స్పష్టం చేశారు. అందుకు నిదర్శనం తర్వాత షిరిడీలో సాయి కూడా ఆనాటి వారి ఆదేశాన్ని ధృవపరిచారు. అంతేకాదు, సాటి వారికి ప్రత్యక్షంగా సేవ ఎలా చెయ్యాలో కూడా ఆయనే చూపించారు. వచ్చిన భక్తులకు ఆయన భోజనం పెట్టదలిచినప్పుడు వంట దగ్గర నుండి సర్వము వారే స్వయంగా చేసేవారు. అంతేకాని వంట చేయడానికి కొందరిని, వడ్డించడానికి కొందరిని పురమాయించి వారు కర్రపెత్తనం మాత్రం చేసి అదే సేవాకార్యం అనలేదు. యథాశక్తి మనము అలాగే చెయ్యాలని వారి బోధ. ప్రతి మనిషి ఆత్మీయతతో తన వద్దకొచ్చిన పేదలకు, అతిథికి స్వయంగా వండి లేక ఇంట్లో వడ్డించి పెట్టాలి. ఇలా ఆత్మీయత, అతిథి సేవ అన్నవి నిత్య జీవితంలో సామాన్యమైన భాగాలు కావాలి. కానీ ప్రత్యేకంగా ఒక ప్రదర్శనగా, ప్రత్యేకమైన కార్యక్రమముగా జరగటం తమ లక్ష్యం కాదని బాబుగారి భావము. షిరిడీ సాయి భావమును అందుకే వారు తమ లక్ష్యం కాదని బాబుగారి భావము, షిరిడీ సాయి భావమును. అందుకే వారు ప్రత్యేకించి వారు భక్తులకు అలాంటి సామూహిక సేవా కార్యక్రమాలు జరిపించమని ఆదేశించలేదు. అదే ప్రకృతి సిద్ధమైన పద్ధతి. మనకు వృక్షాలు, పైర్లు, పశువులు అలాగే సేవ చేస్తున్నాయని బాబుగారి బోధ. శ్రీ పాటలపాటి గురువు గారు 5వ అధ్యాయము సంపూర్ణం. 96వ పేజీ.